శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. 10 daysకే నేను ఇలా అయిపోతే 4 years ఎలా ట్రావెల్ చేశాడు ఆర్ఎఫ్ వెళ్ళి వచ్చి 4 years అంటే మాటల అంత పేషెన్స్ ఆయనకి అంతే. అంటే వర్క్ బాగా మనం ఎంజాయ్ చేయగలిగితే ఆ పేషెన్స్ వస్తుందని నా నమ్మకం. తనకి వర్క్ అంటే అంత ఇది. అప్పుడు ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటంటే, నాకు ఇప్పటికీ నేను నమ్మేది ఏంటంటే, నాకు పని ఉన్నంత కాలం ఐ విల్ సక్సెస్. డబ్బు ఉంటుంది పోతుంది, 24 hours మనకి పని ఉంది అంటే మనం సక్సెస్ అయినట్టే నా ఫీలింగ్. మీరు ప్రభాస్ గారికి పరిచయం అయినప్పుడు వాళ్ళ నాన్నగారు ఎప్పటికీ ఉన్నారు కదా? ఉన్నారు కదా. మీరు కలిసి మాట్లాడడం జరుగుతూ ఉండేది అప్పుడు? నేను ఎక్కువ అంకుల్తోనే ఉండేవాడిని. యాక్చువల్లీ ఏంటంటే, ఓకే, మార్నింగ్ ఆయనకు మార్నింగ్ లెగిసి 5:30కి ఆయనకి లేపేసి తను రెడీ అయ్యి వచ్చేసరికి ఒక 1/2 hour 40 minutes, ఆ 40 minutes నేను కిందకి దిగి అంకుల్తోని ఆంటీతోని సరదాగా టీ తాగుకుంటూ ఒక అరగంట సేపు అన్ని జోకులు వేసుకొని నవ్వడంలో ఆయన అంత ఎంజాయ్ చేసేది ఎవ్వరు నవ్వరు. ఆ నవ్వులో తెలిసిపోద్ది నవ్వడం వేరు, హాహా నవ్వడం వేరు. ఆయన నవ్వులో అసలు అలాగా అసలు ఓపెన్గా ఆయన అంత సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆయనకి ఇంటెన్షన్స్ ఒక హీరోని మెయింటైన్ చేయాలంటే మాట్లాడదాం. ఆ దీంట్లో ఒక 1/2 hour మార్నింగ్ ఆయనతో కూర్చొని ఆంటీతో కూర్చొని మాట్లాడుకుని ఒక 1/2 hour మేము ఫుల్ ఎంజాయ్ చేసేస్తాం. తర్వాత మా వర్క్లకి బాబుతో వెళ్ళిపోయాడు. తర్వాత పాపం ఆయన కాలం చేసిన తర్వాత, అంటే మీరు ప్రభాస్ గారితో ఉండడం జరిగింది కాబట్టి అడుగుతున్నాను, ఏ పాపం ఎంత ఫీల్ అయి ఉంటారండి ఆయన? ఆయన మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది ప్రభాస్ గారిది? ఆయన బయటపడరు, బట్ లోపల అసలు పిచ్చ ఇష్టం డాడీ అంటే. అసలు అంత కరెక్ట్గా నాకు ఏమో నాకు చెప్పాలో తెలియదు కానీ, ఇంకా ఒక అడవి రాముడు సినిమాలో కిస్ సీనోడు ఫోన్ చేసి, డాడీ నేను కిస్ పెట్టొచ్చులేదు, సినిమా కదా నన్ను పెట్టేసాను. అలా ఉంటారు వాళ్ళిద్దరు. ఇంకా అసలు చూస్తే అనిపిస్తుంది ఇంకా అసలు ఇంకా ఒక ఎప్పుడైనా షూటింగ్ గ్యాప్ హాలిడేస్ వచ్చినప్పుడు ఇంకా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని, హీరో గారు లేరు, కృష్ణరాజు గారు లేరు, ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్, అంత పెద్ద స్టార్, ఈయన ఒక స్టార్, ఏమి ఉండదు. అది చూస్తే మనకే ఈర్ష వచ్చేస్తుంది. అందరూ కూర్చుని ఉన్న లిమిటెడ్ ఫ్యామిలీ గట్టి లెక్కడతో 15 మంది లేరు మా ఫ్యామిలీలో, కనీసం ఒకరికొకరు మాట్లాడుకోవడానికి టైం లేదు చూడడానికి. ఇక అంతే, ఇంకా ఆ కల్చర్ ఆయన పెద్ద ఆయన అలవాటు చేశారు బాగా. వాళ్ళందరూ ఫ్యామిలీస్ ఎక్కడున్నా దీపావళికి కంపల్సరీగా బాబు ఇంటికి రావాల్సిందే. ఎవరెవరి ఇంట్లో పూజలు దీపావళి చేసుకొని వచ్చేసి, ఇక లేడీస్ కూడా ఈ 10,000 వాళ్ళు ఉంటారు కదా, అది వేసేస్తారు మీరు. అదేమన్నా పిచ్చిగా తూరేగా ఏంటి అలా ఎంజాయ్ చేస్తారు. అదంతా అక్కడ పెట్టిందే. మేము బిల్లా షూటింగ్లో ఉన్నప్పుడు, మలేషియాలో ఉన్నప్పుడు కూడా పెద్ద ఆయన మలేషియాలో ఉన్నారు. ప్రతి ఇంటికి ఫ్రూట్స్, స్వీట్స్ అండ్ క్రాకర్స్, ఇంత పెద్ద బ్యాగ్ ప్రతి ఇంటికి, ప్రతి టెక్నీషియన్ ఇంటికి, ప్రతి ఆర్టిస్ట్ ఇంటికి పంపించారు. అప్పటి నుంచి ఆయనకి బాగా అదే బాబుకి అలవాటు. షూటింగ్ అయిపోయిన వెంటనే అందరికీ సాంగ్ ఉంటే సాంగు, ఫైట్ ఉంటే ఫైటు, ఏది ఉంటే అది అందరికీ కూడా ఇది చైన్స్ ఆర్ వాచెస్ ఏదో ఒకటి అట్లాగా అలవాటు ఆయనకి. ఈరోజు మీరు ఈ స్టేజ్లో ఉన్నారు అని అనడానికి ఎవరికైనా మీరు రుణపడున్నాను అనే పర్సన్ ఎవరు ఉన్నారండి మీకు? ఫస్ట్ మా అమ్మ నాన్న అండి, తర్వాత మా బాబు, ఆయనే ప్రభాస్ గారు, తర్వాత నాకు. ఇంత ఛాన్స్ నాకు మళ్ళీ అనుకున్నా రాదు, ట్రై చేసినా రాదు, అదంతే. ఆయనకే రుణపడి ఉన్నాను. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తిస్తున్నారంటే అది ఆయనే. అంటే వాళ్ళ నాన్నగారు కాలం చేసిన తర్వాత, వాళ్ళ అమ్మగారి తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో దగ్గరగా ఉన్నది మీరే. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను ఏంటంటే, అంటే అప్పుడు చనిపోయిన తర్వాత ఆయన కండిషన్ ఎలా ఉందని అడగడానికి కారణం అది. మీతో ఎప్పుడైనా షేర్ చేసుకోవడం జరిగిందా? నాన్నగారు ఉంటే ఇలా ఉంటే. అదేనండి, తనకి ఏంటంటే బయటపడరు, బాగా స్టబన్ ఉంటుందండి. ఇంకా ఆయన అంటే ఇంకెంత అన్నీ చూసుకునే ఆయన లేరంటే ఇంకెలా. మా అందరికి అదే ఫీలింగ్. బాహుబలి ఆయన చూస్తుంటే ఇంకెలా ఉండేది, పెద్ద అంకుల్ చూస్తుంటే ఇంకా అసలు చిన్న దానికే ఎంతో ఆనందపడిపోతారు. చిన్న దానికి చాలా ఆనందపడతారు. ఏముండదు లోపల, కోపం వచ్చినా అంతే. ఇంకా అసలు ఈ వాళ్ళు ఏముండదు, కోపం వచ్చినా అంతే, నవ్వు వచ్చినా. అలాంటిది ఆయన సక్సెస్ బాహుబలి 2 మాకే ఎలా ఉందంటే ఇంక తండ్రిగా ఆయనకి అంత ఉంటుంది.
ఈ జర్నీలో మీ జర్నీలో మీకు బాగా దగ్గరైన కమెడియన్స్ అండి? నాకు బాగా క్లోజ్ ప్రవీణ్ అండి. ఏదైనా ఆడు నేను షేర్ చేసుకుంటాం. ఎక్కువ వాడుతాను, నేను ఎక్కువ ఉంటాను. మేము మొన్న చారి అమెరికా యాత్రకి కూడా యూఎస్లో 15 రోజులు ఉంటాం. ఆడు లేకపోతే బోర్ కొట్టేసింది. వాడు కూడా ఫోన్ చేసి, ఇగో అరే నువ్వు కమీడియన్, నువ్వు బ్రహ్మాండంగా పచ్చ పాట యాక్ట్ చేసినంత మాత్రం కమీడియన్ ఫీల్ అయిపోకు, నువ్వు నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటుంటాడు. వాడు నేను కొంచెం ఓపెన్గా ఉంటాం. ఎక్కడ మిగిలిందంతా సరదాగా ఉంటాం, కానీ ఇంకా ఏదైనా షేర్ చేసుకునే రిలేషన్ నాకు ప్రవీణ్తో ఎక్కువ ఉంటుంది. అంటే ఇండస్ట్రీలో ఒక సినిమాలో కలిసి యాక్ట్ చేసినా కూడా అది ఆ సినిమా వరకే ఉండడము, అంటే ఇంతకు ముందు ఉన్నంత రిలేషన్స్ ఇప్పుడు లేవు. అంటే రిలేషన్స్ మీన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుందాం అంటే, ఇప్పుడు మన ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు తర్వాత వేరే పనులు ఉంటాయి. యు ఆర్ బిజీ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ప్రొఫెషనల్ వర్క్ అయ్యి ఉంటాయి. నాకు బిజీ. అంతేగాని నేనేదో సునీత గారిని మిస్ అయ్యాను, మీరేదో సీన్ మిస్ అయ్యారని ఉండదు. బేసికల్గా ఏంటంటే ఆర్టిస్ట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక క్యారెక్టర్ వచ్చింది, సక్సెస్ అయిందంటే మళ్ళీ అది నిలబెట్టుకోవాలంటే దానికి ఇంకా చాలా కష్టపడాలి. ఆ ప్రయత్నంలో మనం ఎవరితో ఉంటాం, యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యామిలీతో గడిపితే చాలు నాకు తెలిసి. అండ్ షూటింగ్కి వచ్చామంటే ఇంక అందరం ఇంకా ఓపెన్. అంత అటువంటి సర్కిల్ లేరు ఇప్పుడు. అంతా జనరాజ్ కానీ, ప్రవీణ్ కానీ, రేణు కానీ, ఇంకా వెనుల్ కిషోర్ కానీ అందరూ షూటింగ్లో బాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు సూర్యగవాణి గారు, సనాయ్ గారు వీళ్ళందరూ వచ్చారంటే మేము రాజా ది గ్రేట్ సినిమాలు అయితే అది షూటింగ్ అని ఎప్పుడూ మర్చిపోయేవాళ్ళం. 6 క్యారవాన్లో 6 ఆర్టిస్టులు ఇక్కడ పెద్ద టేబుల్ వేసేసుకొని ఒకళ్ళ నుంచి చికెన్, ఒకళ్ళ నుంచి ఫిష్, ఒకళ్ళ నుంచి మటన్, ఒకరి నుంచి సనా గారి నుంచి బిర్యానీ ఇవన్నీ తెచ్చేసి, ఇంకా అనిల్ రావుపూడి డైరెక్టర్ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. అందరూ మనం శుభ్రంగా వడ్డించి తినిపించేసి, ఆయన ఇంత తింటాడు, ఆయన ఇంత పెట్టేసి మధ్యాహ్నం షూటింగ్ ఆయన కంగారు వచ్చినట్టు చేసేసేవారు. సో అట్లాగే ఉంటుంది. వచ్చినప్పుడు ఇంకా అన్నీ మర్చిపోతాం. ఆ లేడీ ఆర్టిస్టులని ఇంకా వాళ్ళు ఇంకా మగవాళ్ళతో మాట్లాడకుండా ఏం ఉండదు. ఇంకా జస్ట్ వీఆర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉంటాం. మేబీ ఈ 8 hours వర్క్ అయిపోయిన తర్వాత ఎవరెవరు వెళ్ళిపోతాం కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఎట్ ప్రెసెంట్ భాగమతి తర్వాత ఇంకేమన్నా చేస్తున్నారండి? ప్రస్తుతానికి చేస్తున్నానండి. చక్రి గారును గోపీచంద్ గారి సినిమా ఒకటి చేస్తున్నాను. నెక్స్ట్ కళ్యాణ్ కృష్ణ గారిది, రవితేజ గారు చేస్తున్నాను. తర్వాత చిన్న చిన్న సినిమాలు చాలా ఉన్నాయి. ఆర్ట్ ఫీల్డ్ ఎస్పెషల్లీ అడగందే అమ్మాయినా పెట్టదు అని అంటారు. అంటే మీ వరకు వచ్చేటప్పటికి ఓకే, డైరెక్టర్ విషయంలో కానివ్వండి, లేదంటే ఈ క్యారెక్టర్కి ప్రభాస్ శ్రీని అయితే సూట్ అవుతాడని కాంటాక్ట్ చేసేవాళ్ళు డెఫినెట్గా ఉంటారు. దాని గురించి నేను మాట్లాడాను. కానీ ఒక సినిమాకి రెండో సినిమాకి ఎంతో కొంత గ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కొక్క సంవత్సరం మీకు కంటిన్యూస్గా ఉండొచ్చు, ఒక సంవత్సరం కొంత గ్యాప్ రావచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏ ఆర్టిస్ట్కైనా తప్పదు అది. అలాంటి టైంలో మీరు అడిగే అవకాశం ఉందా? అడిగారు ఎప్పుడన్నా నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ అని అడిగిన సందర్భం? అంటే సరదాగా ఏంటి సార్ సినిమా చేస్తున్నారు, ఇంకా ఏ క్యారెక్టర్స్ అంటే నువ్వు అడిగే స్టేజ్లో లేవు సీను, ఏదైనా ఉంటే మేమే ఇస్తాం, ఈ సినిమాలో లేదు అందుకనే నీకు మేము కాంటాక్ట్ చేయలేదు అంటారు. అడుగుతామండి, ఎందుకంటే ఇట్స్ అవర్ డ్యూటీ. డైరెక్టర్ ఈజ్ అవర్ టీచర్, వీఆర్ స్టూడెంట్స్. ఈవెన్ దో యు ఆర్ అ బెస్ట్ స్టూడెంట్ ఆల్సో ఈజ్ అ స్టూడెంట్ ఫర్ అ టీచర్. అంతే కదా, బెస్ట్ స్టూడెంట్ కాబట్టి నేను టీచర్తో ఈక్వల్ అనుకోలేడు కదా. సో మనం ఎంత బాగా చేసినా డైరెక్టర్ ఈజ్ డైరెక్టర్. ఆయన దగ్గర ఎప్పుడు కూడా మనం ఆయన మైండ్లో ఉండేటట్టు మనం ఇంప్రెస్ చేయాలి. దట్ ఈస్ యాజ్ అన్ యాక్టర్గా నాకు తెలిసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక 70-75 years ఉన్న ఒక సీనియర్ పర్సన్ చెప్పారు మీ గురించి. ఏంటంటే ఇండస్ట్రీలో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడమ్మా అబ్బాయి. ఫస్ట్ నుంచి ఇప్పటివరకు కూడా ఎవరి దగ్గర ఒక చిన్న పూచికి పుల్లంతా కూడా చెడు పేరు తెచ్చుకోలేదు అతను. ఎలాంటి చెడు అలవాట్లు లేవు, ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది అతనికి అని. ఎలా సంపాదించారు అలా మీరు అసలు? ఏమోమండి, గాంధీ గారిని అడిగి మీరు ఎలా పేరు సంపాదించాలంటే ఆయన ఏం చెప్తాడు? ఒక చెడు నేను అది రాజమౌళి గారికి అనేవాడు. నేను సార్ ఇలా మంచివాళ్ళుగా మీరు ఎలాగ యాక్ట్ చేస్తున్నారు సార్ అంటే, ఆయన అసలు మంచివాళ్ళుగా యాక్ట్ చేస్తున్నారన్నారు, ఎలా ఉండగలుగుతున్నారు అని అంటే, రమా మేడం గారు అయితే ఒకటే కొట్టారు పక్క నుంచి. అది చాలా కష్టం, ఎందుకంటే ఒక ఏదైనా చిన్న 2 సినిమాలు హిట్ అయితేనే ఈ రోజుల్లో ఎలా ఉందో మీకు తెలుసు.
అలాంటిది అంత మనిషి ఆయన దగ్గరికి, అందుకే మేము ఎప్పుడైనా షూటింగ్ యాప్ దొరికితే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. మనకే ఇలా అనుకుంటే ఆయన ఇంకెలా ఉండాలి? ఆయన సింపుల్గా మామూలుగా అసలు మామూలుగా సాదా సీదా దీనిగా ఉంటారు ఆయన. ఎలా ఉంటారు సార్ ఎట్లాగా అన్నప్పుడు ఈ బాహుబలి వచ్చినప్పుడు బాగా గ్యాప్ వచ్చింది మాకు. అప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం, ఇంకా అసలు అన్నీ అక్కడ ఏంటంటే చైర్లలో కూర్చోవడం ఏమి ఉండదు ఇంట్లో. అలాగే కింద కూర్చోవడం, ఎవరు ఇష్టం వాళ్ళు తినడం, ఎవరు మాట్లాడాలి ఆడుకోవడం, అంతే. ఇంకా మేడం గారి దగ్గర అంటే ఇంకంతే. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు ఏంటంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత